ఇది కాకుండా కొప్పర్తి, ఓరకల్లు, కారిడర్లు కానీ ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. వీటితో పాటు కాకినాడ SCZ సెర్జ్ కూడా ఆయన అకౌంట్లో వేసుకుని అసలు ఆయన ఒక పెద్ద రైతు బాంధవుడిలాగా ఆయనతో పాటు వాళ్ళ కూటమి భాగస్వాములు అసలు చాలా 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 గొప్ప వ్యక్తుల కింద గొప్ప నాయకత్వం ఇస్తున్నట్టుగా విపరీతంగా ప్రచారం చేస్తున్నారు. ఈ సందర్భంలో మా ముగ్గురికి ఈ విషయం చెప్పాల్సిన బాధ్యత ఏర్పడింది. ఈ పచ్చి అబద్ధాన్ని వండి వారుస్తున్న ఈ కూటమి ప్రభుత్వం దానికి వంతపాడి ఇదేదో నిజమని నమ్మించడానికి ప్రయత్నం చేస్తున్న ఎల్లో మీడియా ఫేక్ ఫ్యాక్టరీలకి మేము నిజాలు చెప్పాల్సిన బాధ్యత తప్పట్లే. అసలు SCZ చరిత్రలోకి వెళ్తే ఎక్కడ ప్రారంభమైంది? ఇప్పుడు ఏదో కొత్తగా SCZ భూములు రైతులకి వేళ్ళే తిరిగిస్తున్నట్టుగా పెద్ద ప్రచారం చేసుకుంటున్నారు కదా. మేము అడుగుతున్నాం,